ఆంధ్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ సారు ఒకసారి మీ సల్లని సూపు సర్కారు దవాఖాన్ల మీద వేయాలి. ఎవలి భయం లేక సర్కారు దవాఖాన్లలో పనిచేసే సిబ్బందోళ్ళు కొంతమంది కొలువు చేసుడు బాగా బరువు అన్నట్టే ఫీల్ అవుతున్నట్టున్నారు. లేకుంటేంది అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన సర్కారు దవాఖాన్లకు రోడ్డు మీద టక్కరై దెబ్బలు తాకిన మనిషిని తీసుకొచ్చారు. దవాఖాన్ల డ్యూటీలు ఉన్న డాక్టరు స్టాఫ్ నర్సులు కానీ పట్టించుకుంటే ఒట్టు ఆయన ఏదో అంటరాని మనిషి అన్నట్టే దూరం కొట్టిర్రు. దవాఖాన్లనే ఊడ్చేకి స్వీపర్ ముస్లవతోటి ఆయన దెబ్బలకు ఐడీని కోసి తుడిపిచ్చిర్రు. ఏం తెలియని ఈ ఊడ్చేటామెతోటే వైద్యం చేపిస్తున్నప్పుడు అంతంత జీతాలు తీసుకొని ఏం పడవ చేయి నీకున్నట్టు మరి వాళ్ళంతా మీ జీతాలు కూడా ఈ స్వీపర్ ముస్లవకే ఇయ్యకపోయినారు. విలవిల్లాడుకుంటూ ఒక మనిషి వస్తే అయ్యో పాపం అని వైద్యం చేయాల్సింది పోయి చెవిన పేను వారినట్టు వదలకుంటుంటారు. ఇప్పుడే కాదు ఇలా చక్కదనం ఇంతకుముందు కూడా గిట్లనే ఉన్నదట. అప్పట్లోసారి చిన్నపిల్లకు కాలు నొప్పి వచ్చిందని దవాఖానా తీసుకొస్తే స్టాఫ్ నర్సు తల్లి కాలుతోటి దొక్కి మరీ కట్టుకట్టిందని అంటున్నారు బాధితులు. కాట్రేనికోన సర్కారు దవాఖానా సూపరింటెండెంట్ గారికి ఇవేం తెలియవు అనుకుంటా. జిల్లా వైద్యాధికారులు ఏమన్నా సిబ్బందుల మీద చర్యలు తీసుకుంటారా, లేదంటే అలవాటైన తీర్లనే స్వీపర్ అమ్మ కూడా సర్టిఫైడ్ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ లండన్ డాక్టర్ అని సమర్థించుకుంటారో చూడాలి.